చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త జోష్ అయితే కనిపిస్తోంది. ఈ సెప్టెంబర్ లో మంచి సినిమాలే వచ్చాయి. లిటిల్ హార్ట్స్, మిరాయి, కిష్కింధపురి చిత్రాలు మంచి వసూళ్లే సాధించాయి. ఇక లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. కిష్కింధపురి టాక్ అటు ఇటుగా ఉన్నా నిలదొక్కునింది. మిరాయి అయితే తేజ సజ్జా ఖాతాలో మరో 100 కోట్ల సినిమాగా అయితే నిలిచిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు, ఈ వారం రాబోతున్న ఓజీ మరో ఎత్తు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రోజు రోజుకి హైపు ఆకాశాన్ని తాకుతోంది. సుజీత్ ఏదో మ్యాజిక్ చేస్తాడని పవన్ అభిమానులు అయితే గట్టిగా నమ్ముతున్నారు. 24వ తారీఖున రాత్రి 9 గంటల సమయం నుంచే ప్రీమియర్ల హడావిడి అయితే మొదలైపోతుంది. ఇక తెలంగాణలో ప్రీమియర్ల షోల టికెట్ 800 పలుకుతోంది. ఏపీలో కూడా ఇంతే ధర అయితే ఉండొచ్చు. ఇక ప్రీమియర్లు ఎన్ని థియేటర్లలో పడితే అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ అవ్వడం ఖాయం. ఇక సినిమా ఏ మాత్రం బాగున్నా తొలి 3 రోజుల్లోనే రికార్డు వసూళ్లు అయితే చూస్తారు. ఇక పవన్ కెరీర్ లో ఓజీ కమర్షియల్ గా పెద్ద హిట్ సినిమాగా అయితే నిలుస్తుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనానైతే వచ్చేసాయి. ఇక అన్ని కుదిరితే పవన్ ఖాతాలో తొలి 200 కోట్ల సినిమాగా ఓజీ నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ అయితే అదిరిపోయాయి. అక్కడ ఓజీ సరికొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక నైజాం లో పవన్ కు తిరిగే లేదు. ఓజీ ప్రీమియర్ షోలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఓజీ రాకతో మిరాయి దూకుడు అయితే తగ్గిపోబోతుంది. ఇక మిరాయికి 2 వారాల రన్ టైం అయితే వచ్చినట్టే. లిటిల్ హార్ట్స్ కూడా ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఆడుతుంది. ఈ 2 సినిమాలు ఓజీకి సైడ్ ఇవ్వాల్సిందే. ఇక సెప్టెంబర్ మంచి విజయాలతో ప్రారంభమైన టాలీవుడ్ ఓజీతో ఘనమైన ముగింపు ఇవ్వాలని అయితే భావిస్తోంది.